అసలు మనుషుల శవాల్ని బంతులుగా మార్చడం అనేది మాయాన్ల నాగరికతలో ఆశ్చర్యపరిచే అంశం. ఈ ప్రపంచంలో మనల్ని బాగా ఎక్కువగా ఆశ్చర్యపరిచే నాగరికతలు మూడున్నాయి. వాటిలో ఒకటి ఈజిప్ట్ అయితే, రెండోది సింధు నాగరికత, మూడవది మాయాన్ల నాగరికత. భవిష్యత్తును ముందే ఊహించడం, సూర్యుడిని భక్తితో కొలవడం, ఇలా మాయాన్లకు సంబంధించి ఆసక్తికరమైన అంశాలు చాలా ఉన్నాయి. వాటిలో ఒకటే బాల్ గేమ్. మిడిల్ అమెరికా ప్రాంతంలో నివసించిన మాయాన్లు ఈ క్రీడను ఆడేవారు. ఇప్పుడున్న ఆరిజోనా, న్యూ మెక్సికో, గ్వాటెమాలా, ఓండూసర్, బెలిజ్ ప్రాంతాల్లో ఈ గేమ్ ఆడేవారు. ఇది మామూలుగా ఆడుకొని ఉంటే ఈ టాపిక్ మన ఛానల్లో వచ్చేది కాదు. కానీ చనిపోయిన వాళ్లను రబ్బరు బంతులుగా మార్చి ఆడేవాళ్ళు. ఇదే షాకింగ్ విషయం. ఈ గేమ్ ని మాయాన్లు ఎంతో ఆసక్తిగా ఆడేవారు. తమ సమాజంలో సాంస్కృతిక అంశాల్లో ఈ క్రీడకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. క్రీస్తు శకం 2050లో ఈ గేమ్ ప్రారంభమైనట్లు అంచనాలు ఉన్నాయి. మరి శవాలు బంతులుగా ఎలా మారేవి, ఎందుకు అలా చేసేవారు, ఇవన్నీ చేస్తున్నారంటే మాయాన్లు అంత క్రూరంగా ఉండేవారా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు ఎలాగైతే క్రీడల్లో రెండు టీంలు అంటే రెండు జట్లు పోటీ పడుతున్నాయో, మాయాన్ల కాలంలో కూడా రెండు జట్ల మధ్య ఈ బాల్ గేమ్ ఉండేదనే అంచనాలున్నాయి. అయితే గేమ్ రూల్స్ ఎలా ఉండేవనేది మాత్రం ఎవ్వరికీ తెలియదు. అప్పట్లో మాయాన్లు ఇంగ్లీష్ లెటర్ ఐ ఆకారంలో ఉన్న మైదానంలో దీన్ని ఆడేవారనే అంచనాలున్నాయి. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉంది. వాళ్ళు ఆడే మైదానం చుట్టూ రాళ్లతో కట్టిన గోడలుండేవి. వాటి మధ్యలో ఉన్న మైదానంలో ఆడేవారని తెలిసింది. ఆటలో గాయాలవ్వకుండా ఉండేందుకు తగిన సేఫ్టీ మెజర్స్ కూడా తీసుకునేవారట. ఈ బాల్ గేమ్ ఆడే సమయంలో కొన్ని కారణాలతో ప్లేయర్లలో కొందరు చనిపోయేవాళ్ళు. మాయాన్ల కాలంలో ఇలాంటి ప్లే కోర్టులు చాలా చోట్ల ఉన్నాయి. అన్ని చోట్ల కూడా ఆట హింసాత్మకంగా ఉండేది. అపోనెంట్ ప్లేయర్లను కావాలనే చంపేసేవాళ్ళు. అలా ఒకరినొకరు నువ్వా నేనా అన్నట్లుగా క్రీడ సాగేదని సైంటిస్టులు చెప్తున్నారు. ఈ ఆటలో వాడే బంతులను శవాల ఆధారంగా తయారు చేసేవారని తెలిసింది. శవాలను తగలపెట్టి ఆ వచ్చిన బూడిదతో బంతులు చేసేవారంట. ఇందుకు సంబంధించిన కొన్ని ఆధారాలు కూడా లభించాయి. మెక్సికోలోని ఆంథ్రోపాలజీ చరిత్ర జాతీయ సంస్థకు చెందిన పురాతత్వవేత్త జువాన్ యాడ్యూన్ 2020లో మాయాన్ల నాగరికతపై పరిశోధనలు చేశాడు. ఆ సమయంలో వారికి భూమిలో ఓ నేలమాళిగ కనిపించింది. అది మెక్సికోలోని చియాపాస్లో ఉన్న తోనినాలో గల పిరమిడ్కి కింద ఉంది. అది 1000 ఏళ్ల నాటిదని తేల్చారు. చీకటిగా ఉన్న ఆ గది లోపలికి వెళ్లిన సైంటిస్టులకు అంతా అయోమయంగా అనిపించింది. లోపల గందరగోళంగా కొన్ని మెట్లు ఉండగా చిన్న చిన్న గదులు చాలా ఉన్నాయి. వాటిలో దాదాపు 400 పాత్రలను గమనించారు. ఎస్, వాటిలో బొగ్గు, బూడిద, మొక్కల వేళ్లు, సహజమైన రబ్బర్ ఉన్నట్లు గుర్తించారు. నేలమాళిగలోని పాత్రల్లో ఉన్న బూడిద అప్పటి మాయాన్లను పాలించిన వారి అస్థికలు కావచ్చని పురాతత్వవేత్తలు అంచనా వేశారు. ఆ అస్థికలను రబ్బర్ బంతులుగా మార్చడం ద్వారా చనిపోయిన వారు ఎప్పటికీ తమతోనే ఉంటారని మాయాన్లు భావించినట్లు చెప్తున్నారు. ఇలా చేయడం వల్ల చనిపోయిన పాలకులు అమరులవుతారని మాయాన్లు నమ్మి ఉంటారని అంచనా వేస్తున్నారు. నేలమాళిగకు దగ్గరలో ఉన్న యాక్స్ చిలాస్ ప్రాంతంలో పురాతత్వవేత్తలకు కొన్ని విగ్రహాలు లభించాయి. అవి కూడా బంతులను విసురుతున్నట్లుగా ఉన్నాయి. ఆ బంతుల్లో చనిపోయిన మానవుల అవశేషాలు ఉన్నట్లు కనిపించాయి. అందుకోసమే నిపుణులు ఈ అంచనాకు వచ్చారు. అయితే నిజంగానే మాయాన్లు అలా చేశారా లేదా అనేది ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే దీనికి సంబంధించిన ఇంకా ఖచ్చితమైన ప్రూఫ్స్ ఎవ్వరికీ దొరకలేదు. చరిత్ర మనకు ఎన్నో పాఠాలు నేర్పుతుంది. ఒకరు చేసిన తప్పులు మరొకరు చేయకుండా అలర్ట్గా ఉండమని చెప్తుంది. ముఖ్యంగా రష్యాలో జరిగిన ఆ ఘటన ఇప్పటికీ సెన్సేషనే. ఒకే ఒక్క రోజులో అంతా అల్లకల్లోలమైపోయింది. అసలేం జరిగిందంటే 1959 ఫిబ్రవరి 1 రష్యాలోని దెత్లో పాస్. చుట్టూ దట్టమైన మంచు పర్వతాలు, మధ్యలో కనుమలాంటి లోయదారి. ఆ పర్వతాలను ఎక్కేందుకు 9 మంది పర్వతారోహకులు బయలుదేరారు. వారంతా దాత్లో పాస్ చేరుకున్నారు. అక్కడి వాతావరణం ఏమాత్రం బతికేందుకు వీలుగా ఉండదు. రక్తం గడ్డ కట్టేసేంత చలి, అది ఊపిరి కూడా ఆడనివ్వదు. అలాంటి చోట పర్వతాలు ఎక్కడం సంగతి అలా ఉంచితే అసలు అక్కడికి వెళ్లడమే కష్టం. కానీ ఆ యువకులు అక్కడికి వెళ్ళగలిగారు. అలా వెళ్ళిన ఆ యువకుల మిస్టరీ కథే ఇది. ఎన్నో కష్టాలు పడి కాళ్లకు వేసుకునే బూట్లు కూరుకుపోయే మంచులో అక్కడి దాకా వెళ్లిన ఆ 9 మంది ఆ రాత్రి అక్కడ క్యాంప్ పెట్టారు. తమతో తెచ్చుకున్న ఆహారాన్ని వేడి చేసి తిన్నారు. తర్వాత అక్కడ వారికి సంబంధించిన టెంట్లు వేసుకుని ఆ టెంట్లలో నిద్రపోయారు. ఆ రాత్రి ఏం జరిగిందో ప్రపంచానికి తెలీదు. కానీ జరిగింది మాత్రం తలుచుకోవడానికి కూడా భయపడేంత విషాదకర ఘటన అది. ఫిబ్రవరి 26న కొందరు పరిశోధకులు వారి కోసం అక్కడికి వెళ్లారు. ఆ యువకులు వేసుకున్న టెంట్లను చేరుకున్నారు. వాటిలో ఎవ్వరూ లేరు. వాళ్ళేసుకున్న కొన్ని టెంట్లు మధ్యకు చీరేసినట్లుగా ఉన్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో యువకుల షూల అచ్చులు ఉన్నాయి. కేవలం షూల అచ్చులే కాదు, కొన్ని సాక్స్ అచ్చులు కూడా ఉన్నాయి.
మరికొన్నింటిలో సింగిల్ షూ ఉన్నాయి. కొన్ని చోట్లయితే పాదాల అచ్చులున్నాయి. ఆ పాదాల అచ్చుల్ని చూసుకుంటూ ఆ సైంటిస్టులు అలా ముందుకు వెళ్లారు. అక్కడ చిన్న అడవి ఉంది. అక్కడికి వెళ్ళినప్పుడు 2 కుర్రాల మృతదేహాలు కనిపించాయి. వారికి షూస్ లేవు, బట్టలు లేవు, అండర్వేర్లు మాత్రమే ఉన్నాయి. వారికి హైపోథెర్మియా ప్రాబ్లం వచ్చిందేమో అని సైంటిస్టులకి డౌట్ వచ్చింది. హైపోథెర్మియా అంటే చలికి శరీర ఉష్ణోగ్రతలు పడిపోయి చనిపోవడం. అలా హైపోథెర్మియా వచ్చిందేమో అని చెప్పి సైంటిస్టులకు డౌట్ వచ్చింది. అయితే ఆ 2 మృతదేహాలకు పోస్ట్ మార్టం చేసినప్పుడు హైపోథెర్మియాతో చనిపోలేదు అని తేలింది. ఆ తర్వాత కొన్ని నెలల పాటు వెతకగా మిగతా 7 డెడ్ బాడీలు కూడా లభించాయి. వాటిలో 4 చిన్న కాలువలోని నీటిలో ఉన్నాయి. మొత్తం 9 మందిలో ఒకరు కూడా హైపోథెర్మియాతో చనిపోలేదని తేలింది. ఒక డెడ్ బాడీని పరిశీలించినప్పుడు ఎవరో అత్యంత బలంగా కొట్టి చంపినట్లుగా తెలిసింది. మరో డెడ్ బాడీపై 3rd డిగ్రీ గాయాలున్నాయి. మరో కుర్రాడు రక్తం కక్కుకున్నాడు. మరో వ్యక్తికి నోట్లో నాలుక లేదు. మరో యువకుడికి పుర్రె బద్దలైపోయింది. మరో 2కి రొమ్ములపై బలంగా కొట్టినట్లుగా గాయాలున్నాయి. 2 బాడీలకు కళ్ళు లేవు. మరో వ్యక్తికి కనుబొమ్మలు లేవు. కొంతమంది బట్టలపై రేడియో యాక్టివ్ మూలకాలు లభించాయి. ఇలా ఒక్క రాత్రిలో వారంతా ఎలా చనిపోయారన్నది మిస్టరీగా మారింది. దీనిపై రకరకాల ఊహాగానాలు వచ్చాయి. మత్తు పదార్థాలు, అవి డ్రగ్స్ ఎక్కువగా తీసుకుని ఉంటారని, గ్రహాంతరవాసులు, వాళ్ళే ఏలియన్స్ దాడి చేసి ఉంటారని, భూమి ఆకర్షణ శక్తిలో మార్పుల వల్లే ఇలా జరిగిందని, మనిషి కంటే పెద్దగా ఉండే యతి అనే జంతువులు దాడి చేసి ఉంటాయని, లేదా సాధారణ జంతువులు దాడి చేసి ఉంటాయని, మంచు తుఫాను కారణంగా కూడా జరిగి ఉండొచ్చని, ఇలా రకరకాల వాదనలు వినిపించాయి. ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ ఇన్ఫ్రా సౌండ్ వల్ల చనిపోయి ఉంటారని కూడా చెప్పాడు. ఇన్ఫ్రా సౌండ్ అంటే గాలి టోపోగ్రఫీతో కలుస్తుంది. దాంతో మనం వినలేని ధ్వని తరంగాలు ఉత్పత్తి అవుతాయి. వాటిని మనుషులు తట్టుకోలేరు. ఆ తరంగాలు వినబడితే వికారం, ఆందోళనలు, చెమటలు పట్టడం, భయం కలగడం, గుండె కొట్టుకునే వేగం పెరగడం, ఊపిరి తీసుకోలేకపోవడం వంటివి లక్షణాలు వస్తాయి. ఇలాంటిది ఏదో ఒకటి జరిగుండొచ్చని అనుమానించారు. ఖచ్చితంగా ఏమైందనేది మాత్రం మిస్టరీగా మిగిలిపోయింది. డాత్ లవ్ పాస్ ఘటన ఆధారంగా డెవిల్స్ పాస్ అనే హాలీవుడ్ సినిమా వచ్చింది. అందులో కూడా ఖచ్చితంగా ఏమైందో చెప్పే ప్రయత్నం చేయలేకపోయారు. దాని బదులుగా ఒక హర్రర్ సినిమాలో లాగా మనుషుల్లాంటి వింత జీవులు దాడి చేసినట్లు చూపించారు. ఈ ఘటనపై 2019లో రష్యా ప్రభుత్వం మరోసారి ఇన్వెస్టిగేట్ చేసింది. 2020 జూలైకి అది ముగిసింది. మంచు తుఫాను, అదే స్లాబ్ అవలాంచి వల్లే చనిపోయారని ఆ ఇన్వెస్టిగేషన్ టీం చెప్పారు. తుఫాను వచ్చినప్పుడు వారంతా టెంట్లు వదిలి పరుగులు పెట్టారని, ఆ సమయంలో వారు సరైన బట్టలు కూడా వేసుకోలేదని దర్యాప్తు బృందం అంచనా వేసింది. అలా అడవి దగ్గరకు పారిపోయిన వారి శరీర ఉష్ణోగ్రతలు పడిపోవడం వల్లే వారు చనిపోయారని చెప్పారు. అంటే దాని అర్థం హైపోథెర్మియా అనే చెప్తున్నారు. బట్ వాళ్ళైతే ఫస్ట్లోనే చెప్పారు హైపోథెర్మియా వల్ల వాళ్ళు చనిపోలేదు అని. కాబట్టి ఆ 9 మంది చావు ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.